వార్తలకు పునఃస్వాగతం. జగిత్యాల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. ప్రభుత్వ పథకాలతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ముగ్గులు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముగ్గులు పోటీల్లో పాల్గొన్న మహిళా ఉద్యోగులకు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ కార్యదర్శి ప్రసాద్ బహుమతులను ప్రదానం చేశారు. దానిలో రిప్లికా అయ్యేటట్టు కూడా అన్ని ముగ్గులు చాలా బాగా ఉన్నాయి. మహిళ ఎప్పుడైనా ఒక చైతన్యవంతురాలు. ఈ సమాజం బాగుండాలన్నా, ఈ సమాజం డిరాగేటరీ అంటే దిగజారాలన్నా కానీ 99.99% దట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఉమెన్. ఎందుకంటే ఈ సమాజం ఒక మంచి సమాజంగా మారాలంటే ఒక చదువుకున్న మహిళ తన వంతు బాధ్యతగా తన కుటుంబాన్ని అంతటినీ కూడా చైతన్యవంతం చేస్తుంది. ఒక మహిళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే తను ఏదైనా చేయగలుగుతుంది. ఏ రంగంలో అయినా తను ముందుకెళ్ళగలుగుతుంది. ఫస్ట్ స్త్రీకి కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో అది అర్థమయ్యేలాగా నేను ఈ ముగ్గులో వేశాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, రైట్ టు ఎడ్యుకేట్. అంటే వాళ్ళకు ఒక రైట్ అనేది ఉంది చదువు విషయంలో. ఈక్వల్గా మేల్తో పాటు ఫీమేల్ కూడా చదువుకోవాలని, ఈక్వాలిటీ ఉండాలని చెప్పేసి నేను రైట్ టు ఎడ్యుకేట్ అనేది ఇదొక కాన్సెప్ట్ తీసుకున్నాను.